భారీ అంచనాలు పెట్టుకున్న ప్రజలను ఈ 100 రోజుల్లో మోడీ సంతృప్తి పరచలేకపోయారన్నది వాస్తవం. 100 రోజుల ప్రధానిగా మోడీ ప్రభుత్వం ఏమీ అద్భుతాలు ఆవిష్కరించలేదు. జనాకర్షక పథకాలు ఏవీ ప్రకటించలేదు. స్వల్పకాలిక, తాత్కాలిక ఫలితాలనిచ్చే చర్యలు ఎక్కడా చేపట్టకుండా దీర్ఘకాలిక, శాశ్వత ఫలితాలనిచ్చే వాటిపైనే ఎక్కువ దృష్టి పెట్టినట్లు కేంద్రం చెబుతోంది. ఆర్థిక వ్యవస్థను పరుగులు తీయించే క్రమంలో ఎలాంటి అవరోధాలు ఉండరాదని భావించిన మోడీ ఏకంగా ప్రణాళిక సంఘాన్ని రద్దు చేశారు. బీజేపీ సర్కార్ ప్రవేశపెట్టిన తొలి సాధారణ రైల్వే బడ్జెట్లు జనానికి కాస్త కటువుగా కనిపించాయి. అయితే దీర్ఘకాలంలో ధరలను అదుపులో ఉంచేందుకు చర్యలు తప్పవని నిపుణులు విశ్లేషించారు. విదేశాంగ విధానం విషయంలో మోడీ సర్కార్ చురుకుగా, చాకచక్యంగా సాగుతోంది. దక్షిణాసియాలో భారత్ ఆధిక్యాన్ని చాటేందుకు సార్క్ దేశాల అధినేతలను ప్రధాని తన ప్రమాణ స్వీకారానికి ఆహ్వానించారు. అనంతరం భూటాన్, నేపాల్, జపాన్లో పర్యటించారు. పాకిస్తాన్కు స్నేహాస్తం అందించిన దుందుడుకు చర్యలను చూస్తూ ఊరుకోమని హెచ్చరించారు. విదేశీ పర్యటనలో మన సంప్రదాయం కట్టుబొట్టుకు తనదైన శైలిలో గుర్తింపును తీసుకొచ్చారు. ఇక రాజకీయంగా పార్టీపై పట్టు పెంచుకోవడమే కాకుండా ప్రతిపక్షాలను సైతం నియంత్రించారు. 44 సీట్లు మాత్రమే గెలుచుకున్న కాంగ్రెస్కు ప్రతిపక్ష హోదాను కూడా ఇచ్చే ప్రసక్తి లేదని తేల్చి చెప్పి రాజకీయ ముద్రను చాటారు. విదేశాల్లోని 50,000 కోట్ల రూపాయల నల్లధనాన్ని రప్పించేందుకు చర్యలు చేపట్టడం, పీఎంఓని ఏకైక అధికార కేంద్రంగా మార్చడం, గతంలో ఉన్న మంత్రుల బృందాలను రద్దు చేయడం, జాతీయ ఆహార గ్రిడ్ను ఏర్పాటు చేసి ఆహార లోటున్న ప్రాంతాలకు సరఫరా చేయడం, తద్వారా ధరలను నియంత్రించడం వంటివి మోడీ దూరదృష్టికి నిదర్శనాలు. గ్యాస్ ధర పెంపును మరో 3 నెలల పాటు వాయిదా వేసి అంబానీ లాంటి పారిశ్రామికవేత్తల ఆటలు సాగవన్న సంకేతాలు పంపడం, అగస్టా వెస్ట్‌ల్యాండ్ హెలికాప్టర్ల ఒప్పందం రద్దు వంటివి మోడీ పాలనకు అద్దం పడుతున్నాయి. ఈ 100 రోజుల పాలనలోనే రాష్ట్రాల ముఖ్యమంత్రులతో సంబంధాలను చెడగొట్టుకోవడం మాత్రం మోడీకి లాభించే అంశం కాదు. ఐదేళ్ల సుదీర్ఘ కాల పరిమితి ఉన్న నేపథ్యంలో 100 రోజుల పాలనను కొలబద్దగా తీసుకోలేం. అయితే ఏ దేశానికైనా దీర్ఘకాలిక ప్రయోజనాలే శ్రీరామ రక్షగా నిలుస్తాయి. ఆ దిశగా మోడీ మున్ముందు అందించనున్న పాలనకు ఈ 100 రోజులను ఒక సూచికగా చెప్పుకోవచ్చు.